కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. గెలిచేటువంటి అవకాశం ఉంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ 3 సీట్లలో పోటీ చేస్తుంది, ఒకటే సీటు. 2 టీచర్స్ కాన్స్టిట్యున్సీలో వాళ్ళు పోటీ చేయడం లేదు. ఆ ఒక్క సీటు విషయంలో కూడా మేము కూడా గత వారం రోజులుగా విస్తృతంగా పర్యటిస్తూ ఉన్నాం. మా పార్టీ కార్యకర్తలు కానీ, మా పార్టీలో బాధ్యతలు ఉన్నటువంటి నాయకులు కానీ, ఎక్కడైనా మేము గ్రాడ్యుయేట్సు, టీచర్సు, లేక ప్రైవేట్ సెక్టార్లో పనిచేస్తున్నటువంటి గ్రాడ్యుయేట్స్ అయినటువంటి ఉపాధ్యాయులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, వాళ్ళతో ప్రత్యేకంగా సమావేశాలు ఏర్పాటు చేసుకొని భారతీయ జనతా పార్టీకి అభ్యర్థికి మద్దతుగా మేము అలలో విస్తృతంగా కూడగట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ప్రచారానికి వచ్చి ఎవరి ఒత్తిడితో ప్రచారానికి వచ్చాడో, ఎవరి ఆదేశాలతో ప్రచారానికి వచ్చాడో, ఎవరి కోసం ప్రచారానికి వచ్చాడో, పోటీ చేస్తుంది ఒకటే సీటు. మిగతా టీచర్స్ కాన్స్టిట్యున్సీ గురించి మాట్లాడలేదు, లేకపోతే నల్గొండ, ఖమ్మం, వరంగల్ గురించి మాట్లాడలేదు. ఆ ఒక్క సీటు గురించి మాట్లాడుతూ బహిరంగ సభలు ఏర్పాటు చేశాడు. అంటే అసెంబ్లీ ఎలక్షన్స్లో ఏ రకంగానైతే బహిరంగ సభలు పెట్టి మాట్లాడతారో అదే పద్ధతిన ఈరోజు ముఖ్యమంత్రి గారు బహిరంగ సభలు ఏర్పాటు చేసుకున్నాడు. అయినా వాళ్ళ ఇష్టము, ఆయన మాట్లాడుకోవచ్చు. కానీ శాసనసభ ఎన్నికల్లో ఏ విధంగానైతే బురద జల్లేటువంటి ప్రయత్నం చేశాడో, ఎదురుదాడి చేసేటువంటి ప్రయత్నం చేశాడో, ఈరోజు రేవంత్ రెడ్డి ప్రసంగం కూడా అదే విధంగా ఉంది. ఇంకా ఆయన అనుకుంటున్నాడు నేను ప్రతిపక్షంలో ఉన్నాను అనే విధంగా ఈరోజు ముఖ్యమంత్రి గారి యొక్క సభ కొనసాగింది. రేవంత్ రెడ్డి గారి ప్రసంగం అంతా కూడా నిరాశ నిస్పృహల్లో మాట్లాడుతున్నట్టుగా ఈరోజు ఆయన మాట్లాడాడు. ఓటమి భయము ఆయన ప్రసంగంలో ఒక సీటు కనిపిస్తూ ఉంది. ఆయన ప్రసంగం అంతా కూడా తలా తోక లేదు. ఏం మాట్లాడుతున్నాడో, దేని మీద ఏం మాట్లాడుతున్నాడో, ఎవరిని విమర్శిస్తున్నాడో, ఎందుకు విమర్శిస్తున్నాడో అర్థం కాదు. 3 సీట్ల నేను 1 సీటు పోటీ చేసి భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ ఒకటైందని మాట్లాడతాడు. మరి మిగతా 2 సీట్లలో మేము ఎవరితోటి కుమ్మకైనట్టు ఆ విషయం చెప్పడు. ఎలక్షన్స్కు ముందే రేవంత్ రెడ్డి ప్రసంగము మరి చేతులు ఎత్తేసినట్టుగా ఆయనకు అనిపిస్తూ ఉంది. పోలింగ్ జరగలేదు, కౌంటింగ్ జరగకముందే ఆయన ఓటమిని అంగీకరించాడు. ఈ సీటు గెలిచినా గెలవకపోయినా మా ప్రభుత్వానికి వచ్చేటువంటి ప్రమాదం లేదని ఒక దిక్కు అంటూనే, ఓటమిని అంగీకరిస్తూనే భారతీయ జనతా పార్టీ మీద కూడా ప్రధానంగా బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ప్రభుత్వానికి వచ్చే నష్టం లేదని చెప్తూనే ఆయన 10 నెలల ఈ గతంలో ఆయన ఈ 14 నెలల ఆయన పరిపాలనలో కాంగ్రెస్ ప్రభుత్వము చేసిందంతా కూడా ద్రోహమే. ఏ ఒక్కటి కూడా ప్రజలకు ఇచ్చినటువంటి హామీ అమలు చేయనటువంటి ముఖ్యమంత్రి ఈరోజు నిస్సిగ్గుగా, నిర్లజ్జగా ఈరోజు ఆయన ఉపన్యాసం ఇస్తుంటే తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారని మనం చేస్తున్నాం. మీరు ఇచ్చినటువంటి ఏ గ్యారంటీలు అమలయ్యా అని ఈరోజు అట్లా అడుగుతున్నారని చెప్తా ఉన్నాను. 10 నెలల పాలనలో యువతకు ద్రోహం చేసిండు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ.